అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 64 శ్లోకము మరియు 65 శ్లోకము. 64 రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియాశ్చరన్ ఆత్మవశ్చేద్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. 64 రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్చేద్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. 65 ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతి. 65 ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతి. పరమాత్మ అర్జునునితో ఇలా చెప్తున్నారు. రాగద్వేషములు లేకుండా తన స్వాధీనంలో మనస్సు ఇంద్రియములు ఉన్న మానవుడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా, బయట ప్రపంచంలో ఉన్న సుఖములు అనుభవిస్తున్నా తాను మాత్రము పరమశాంతముగా ఉంటాడు. అటువంటి శాంతిని పొందిన మానవుడికి దుఃఖములు అంటూ ఏమీ ఉండవు. అతడి చిత్తము ప్రశాంతముగా ఉంటుంది. అతడి బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మయందే లగ్నమై ఉంటుంది. మనస్సులో రాగద్వేషములు లేనివాడు, ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలవాడు పరమశాంతిని పొందుతాడు. అతడి మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అటువంటి వాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా అతడి మనస్సు ఎటువంటి వికారములకు లోను కాదు, విషయవాంఛలలో లగ్నం కాదు, దేనితోనూ ఎటువంటి సంగమము పెట్టుకోడు. అతడి శరీరము అనే రథము ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. దీనికంతా మూల కారణము అతని మనస్సు ఇంద్రియములు రాగద్వేషములను వదిలిపెట్టి అతని స్వాధీనంలో ఉండటమే. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇంద్రియములకు మనస్సుకు దాసులై తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇంద్రియములను మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటే కలిగే ఫలితము దుఃఖరాహిత్యము, పరమశాంతి, పరమానంద ప్రాప్తి, సర్వదుఃఖానాం అని అన్నారు. అంటే ఏదో ఒక దుఃఖము కాకుండా సకల దుఃఖాలు నశించిపోతాయి. ఎప్పుడైతే సకల దుఃఖాలు నశిస్తాయో అప్పుడు అతడి బుద్ధి స్థిరముగా ఉంటుంది. అతని మనస్సు ఆత్మయందు లీనమవుతుంది. అప్పుడు కలిగేదే పరమానందము, బ్రహ్మానందము, శాశ్వత సుఖము, పరమశాంతి. ఇప్పుడు ఈ విషయాలను కాస్త లోతుగా పరిశీలిద్దాము. కిందటి శ్లోకములలో చెప్పబడిన పతనావస్థకు కారణం ఏమిటి? మొట్టమొదట చూడండి, ప్రాపంచిక విషయముల గురించి, విషయవాంఛల గురించి ఆలోచించటం. ఈ స్థితి నుంచి పతనావస్థకు అంచెలంచెలుగా చేరుకున్నాడు మానవుడు. కానీ మొట్టమొదట అంటే ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ పతనావస్థ దాపురించదు అని భగవానుడు అంటున్నారు. అదేమిటంటే ప్రాపంచిక విషయములు, కామవాంఛలు, విషయవాంఛలు మానవులను ప్రలోభ పెడతాయి. అది సహజం. ఆ ప్రలోభాలు వచ్చినప్పుడు మానవుడు బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి. ఇది నాకు ఇష్టము, అది నాకు ఇష్టం లేదు, ఇది నాకు చాలా ఇష్టము అనే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. ఈ వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయం బుద్ధితో ఆలోచించాలి. దానికి మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు బయట ఉన్న ప్రాపంచిక విషయంలో మనల్ని ఎంత ప్రలోభ పెట్టినా దానికి మనం వశలము కాము. చిరునవ్వుతో చూస్తూ ఉంటాము, కానీ మనశ్శాంతిని కోల్పోము. అది కావాలి, ఇది వద్దు అనే ద్వంద్వాలకు మనం అతీతంగా ఉంటాము.
రాగము అంటే ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనే భావన, ఇది నాకు చాలా ఇష్టము అనే భావన. ద్వేషము అంటే ఇది నాకు ఇష్టం లేదు, దీని వలన నాకు ఎటువంటి సంతోషము కలగదు, పైగా దుఃఖం వస్తుంది, కాబట్టి ఇదంటే నాకు ద్వేషము అనే భావన. ఈ రెండూ చెడ్డవే. ఇవి దూరంగా పెడితే మనశ్శాంతి దానంతట అదే కలుగుతుంది. ఎవరైతే రాగద్వేషములకు లోను కాకుండా మనస్సును బుద్ధిని అదుపులో పెట్టుకొని ఉంటాడో అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతున్నా వాటికి అంటకుండా, వాటితో ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు వలె అటు ఇటు తిరుగుతుంటాడు, కానీ దేనికి అంటుకోడు. అటువంటి వాడి ఇంద్రియములు, మనస్సు అతని స్వాధీనంలోనే ఉంటాయి, అతడు చెప్పినట్టు నడుచుకుంటాయి. స్వామీజీ అంటే అర్థం ఇదే. ఎవరైతే తన మనస్సుని ఇంద్రియములను తన వశంలో ఉంచుకుంటాడో వాటికి తానే యజమాని, అంటే స్వామి అవుతాడో ఆయనే స్వామీజీ. అంతేకాని సిల్కు కాషాయాలు కట్టుకొని విలాసవంతమైన ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కాదు. ఇంకా 2వ శ్లోకంలో ఈ ప్రసన్నత, మనశ్శాంతి ఎలా ఉంటుంది అంటే సకల దుఃఖములను నాశనం చేస్తుంది. మనలో అడ్డదిడ్డంగా చెలరేగే ఆలోచనలు మన ప్రశాంతతను నాశనం చేస్తే ఈ ప్రసన్నత మనలో ఉన్న దుఃఖాలను నాశనం చేస్తుంది. దుఃఖాలు నశిస్తే కలిగే స్థితి నిశ్చలానంద స్థితి, బ్రహ్మానంద స్థితి. మనకి ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది. అటువంటి వాడు శ్మశానంలో ఉన్నా ఆనందంగా ఉంటాడు. ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా సంయమనం కోల్పోడు. ఇది బయట జరిగే పరిణామము. ఈ ప్రసన్నత, ప్రశాంతత ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది, మనస్సు ఖచ్చితమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, భగవంతుని మీద ఏకాగ్ర బుద్ధి ఉంటుంది, ప్రాపంచిక విషయముల యందు పరిగెత్తదు, ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుంటుంది. అప్పుడు వాడు కర్మయోగి అవుతాడు. అతని మనస్సు పరమాత్మ యందు స్థిరంగా లగ్నమవుతుంది అని పరమాత్మ అర్జునుడితో చెప్పారు. నెక్స్ట్ 66వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి.